ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మన 'జాబ్స్' ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది ఈ వీడియోలో. అండ్ నిన్ననే మన 'కోడీ రోడ్స్' టీజ్ ఇచ్చినాడు. ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేసిండు. ఒక చిన్న హింట్ అయితే ఇచ్చిండన్నమాట. సో, మీ అందరికి 'జాన్సన్' ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్‌గా మనం 'జాన్ సీనా'తోనే మొదలెట్టేద్దాం. సో, 'జాన్ సీనా' రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోని షేర్ చేసిండు. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. మన 'కెవిన్ ఓవెన్స్' ఫోటో షేర్ చేసినారనమాట. సో, అంటే అక్కడ వచ్చిండు కదా! బ్యారికేడ్ సైడ్ లెజెండ్స్‌తో కలిసి 'కెవిన్ ఓవెన్స్' అక్కడ కూర్చున్నాడు కదా! సో, మన 'జాన్ సీనా' వెళ్లి 'కెవిన్ ఓవెన్స్‌తో చేయి కలిపిండు. ఆ ఫోటోని మన 'జాన్ సీనా' ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేసిండు. అండ్ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏందంటే మన 'జాన్ సీనా' ఫ్యాన్స్ అందరికి నిన్న మన 'కోడీ రోడ్స్' ట్విట్టర్‌లో ఒక ట్వీట్ అయితే చేసిండు. ఆ ట్వీట్ ఏంది అంటే, ద ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ ఫైనల్ టైమ్ స్టే ట్యూన్డ్ అని మన 'కోడీ రోడ్స్' ఒక ట్వీట్ అయితే చేసిండనమాట. అంటే దీని అర్థం ఏందంటే, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైమ్ మీరు కొంచెం వేచి ఉండండి. మీకోసం ఒక న్యూస్ వస్తదన్నట్టుగా 'కోడీ రోడ్స్' చిన్న టీజ్ అయితే చేసిండు. నిన్న ట్విట్టర్‌లో 'కోడీ రోడ్స్' అండ్ ఈ రోజు మన 'కోడీ రోడ్స్' దాన్ని రివీల్ చేసిండనమాట. అంటే ఏందంటే, మన 'కోడీ రోడ్స్‌ది' ఒక పాడ్‌కాస్ట్ ఉంది గదా! 'వాట్ యూ వాన్నా టాక్ అబౌట్' అని యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తాడు మన 'కోడీ రోడ్స్'. యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంది కోడీకి. అండ్ దాంట్లో పాడ్‌కాస్ట్ నడిపిస్తాడనమాట. అండ్ ఈ పాడ్‌కాస్ట్‌లోకి మన 'జాన్ సీనా' స్పెషల్ గెస్ట్‌గా వెళ్తున్నాడు. అంటే మన 'కోడీ రోడ్స్‌తో' నెక్స్ట్ గెస్ట్ ఎవరో గాదు, మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ 'జాన్ సీనా' అన్నమాట. సో, 'జాన్ సీనా' నెక్స్ట్ గెస్ట్ అన్నమాట 'కోడీ రోడ్స్' పాడ్‌కాస్ట్ షోలోకి. అండ్ ఈ షోలో మేబీ మన 'జాన్ సీనా' హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ అవుతారు అని రివీల్ చేస్తారు అన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఈ పాడ్‌కాస్ట్ మామూలుగా చాలా ఎక్కువ సేపు మాట్లాడుకుంటారు. సో, దాదాపుగా 1 అవర్ ఉండొచ్చు. అండ్ అది మనకి రేపు రిలీజ్ చేస్తారంట వాళ్ళు. రేపంటే మనకి ఎల్లుండి రావచ్చు. ఎల్లుండి మార్నింగ్ వీడియోస్ అన్నీ రావచ్చు. యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తారు కాబట్టి, అంటే యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత దాంట్లో ఏం మాట్లాడుకున్నారు అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, బట్ గుడ్ న్యూస్ ఏందంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ మన 'జాన్ సీనా' ఒక షోలోకి రాబోతున్నారు. అదే మన 'కోడీ రోడ్స్' షోకి. అండ్ చాలా విషయాల గురించి మాట్లాడొచ్చు. హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ అవుతారని చెప్పొచ్చు. లేదంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది 'జాన్ సీనా' కోసం డబ్ల్యూడబ్ల్యూఈలో ఏం ప్లాన్స్ ఉంటాయి? యాస్ ఎ రెజ్లర్‌గా నేను ఫైట్ చేయని చెప్పిండు. బట్ స్పెషల్ గెస్ట్‌గా లేదంటే స్పెషల్ అపియరెన్స్ లాంటిది ఏమైనా ఇస్తాడా? ఇవ్వడా? అనేది క్లారిటీగా దీంట్లో చెప్పొచ్చనమాట. చెప్పే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే క్వెషన్ ఖచ్చితంగా అడగాల్సిందే 'కోడీ రోడ్స్'. సో, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతారు కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఇది 'జాన్ సీనా' ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అని గూడా చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి మన 'జాన్ సీనా' రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఎవ్వరు అనే డౌట్ అయితే చాలా మందిలో ఉంది. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ మాత్రం అంటే రోమన్ రీన్స్ ఉన్నారు. రోమన్ రీన్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్. బట్ రోమన్ రీన్స్ సిట్యుయేషన్ ఏందంటే తను ఒక పార్ట్ టైమ్ సూపర్ స్టార్‌గా మారిపోయిండు కాబట్టి, సో, ఒక ఫుల్ టైమర్‌గా ఉండే బిగ్గెస్ట్ బేబీ సూపర్ స్టార్ మన డబ్ల్యూడబ్ల్యూఈకి కావాలి. సో, అందుకోసమే మన డబ్ల్యూడబ్ల్యూఈ 'కోడీ రోడ్స్‌ని' నెక్స్ట్ 'జాన్ సీనా' లాగా చేయడానికి ట్రై చేస్తదంట. నెక్స్ట్ బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ లేదంటే బిగ్గెస్ట్ ఫేస్ ఆఫ్ ద కంపెనీగా మార్చే ఛాన్స్ ఉందంట. సో, మన 'జాన్ సీనా' షూస్‌ని 'జాన్ సీనా' లేని లోటుని 'కోడీ రోడ్స్' తీర్చేలా చేస్తదని డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఒక చిన్న అప్డేట్ అయితే వస్తుంది. చూడాలి మరి 'కోడీ రోడ్స్' నెక్స్ట్ 'జాన్ సీనా' లాగా మారగలడా? నెక్స్ట్ 'జాన్ సీనా' అవ్వగలడా? అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 'గుంతర్' గురించి. సో, 'గుంతర్' రియాక్షన్ ఇచ్చిండు. మన 'రా'లో వచ్చిన తర్వాత అక్కడ చెప్పిండు కదా! 'రా'లో 'జాన్ సీనా' ట్యాప్ ఔట్ అయిపోయిండు. గివ్ అప్ ఇచ్చేసిండు. తిట్టిండు కదా 'జాన్ సీనా'ని. అండ్ అంతా అయిపోయిన తర్వాత 'గుంతర్' ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిండనమాట. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అంతా ఎంత తిట్టినా, ఎంతమంది సూపర్ స్టార్స్ నన్ను హేట్ చేసుకున్నా నాకేం గాదు. నేను అవన్నీ ఏం పట్టించుకోను. సో, నా వేలో నేనెళ్తాను. అండ్ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఫ్యాన్స్ అందరికీ. సో, ఏడవడం ఆపేసేయండి. ఏడవడం మీరు ఆపేసేయండి. 'జాన్ సీనా' ఫ్యాన్స్ మీరు ఏడవడం ఆపేసి మీరు ముందుకు సాగండి. లైఫ్ అనేది ముందుకు సాగుతూనే ఉంటది. ఒకరి కోసం ఆగేది గాదు. ఇలా జరిగిద్దని, అక్కడ ఉంటే అది కరెక్ట్‌గా ఉండదని మన 'గుంతర్' ఒక టైప్‌లో చెప్పేసిండనమాట ఇంటర్వ్యూలో. సో, చూడాలి మరి ఇక నేను ఫ్యాన్స్ ఏడవడం అంటే బాధ. ఇక్కడ అట్లా అనేసిండు గానీ, సో, హేట్ చేయడం ఆపేసేయండి అన్నట్టుగా ఈ టైప్‌లో 'గుంతర్' చిన్న హింట్ అయితే ఇచ్చేసిండు. బట్ ఫ్యాన్స్‌ని మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ ట్రోల్ చేస్తుండన్నమాట. సో, మన 'జాన్ సీనా' ట్యాప్ ఔట్ అయిపోయినప్పుడు ఫ్యాన్స్ విపరీతంగా రియాక్షన్ ఇచ్చిండ్రు గదా! ఏడ్చిర్రు గదా! సో, ఆ వీడియోస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అండ్ దాని తర్వాత 'గుంతర్' నవ్వుతూ దాన్ని ఎక్కిరించేస్తుండన్నమాట.
ఈ టైప్‌లో గుంతర్ చేస్తుండు. ఇటు ఫ్యాన్స్‌కి హేట్ చేయొద్దు. సో, ముందుకు సాగండి అని చెప్తూనే మళ్ళీ ఫ్యాన్స్‌ని ట్రోల్ చేసేస్తుండు. సో, అది మరి గుంతర్‌కి నెక్స్ట్ ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో అండ్ రస్సెల్ మేనియా కోసం గుంతర్‌కి బ్రాక్ లెస్నర్ అపోనెంట్‌గా ఉండొచ్చు అని ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఈ రస్సెల్ మేనియాలో అంట. నెక్స్ట్ రస్సెల్ మేనియాలో మన గుంతర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తుందంట. సో, ఇది కొన్ని సంవత్సరాలుగా మనకి ఒక డ్రీమ్ మ్యాచ్. సో, వాళ్ళిద్దరూ రాయల్ రంబల్‌లో క్లాష్ అయినప్పటి నుండి మనకి వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరుగుతదని ఒక అప్డేట్ అయితే ఉండింది. బట్ బ్రాక్ కేస్ వల్ల అది డిలే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫైనల్లీ గుంతరు, బ్రాక్ ఇద్దరు ఉన్నారు. బ్రాక్ రిటర్న్ వచ్చేసిండు కాబట్టి సో, బ్రాక్ లెస్నర్ ఎలాగో నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ అంటున్నారు. సో, దీనిపైన ఎటువంటి క్లారిటీ లేదు. రిటైర్మెంట్ తీసుకుంటా అంటున్నారు గానీ 100% మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో, మనకి నెక్స్ట్ ఇయర్ రెస్సల్ మేనియాలో గుంతర్ వర్సెస్ బ్రాక్ మ్యాచ్ జరగొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి. ఇప్పుడు ఈ రెస్సల్ మేనియాలో జరుగుతదా? లేదంటే బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ మ్యాచ్‌లో గుంతర్‌తో ఫైట్ అనేది. మీరు చెప్పండి. బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంతర్ ఎప్పుడు జరిగితే మంచిగుంటది? రెస్సల్ మేనియాలోనా? లేదంటే సమ్మర్ స్లామ్ రిటైర్మెంట్ మ్యాచ్‌లోనా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ అంతే కాకుండా గుంతర్ ఓన్లీ బ్రాక్ లెస్నర్ అనే కాకుండా రోమన్ రైన్స్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్‌తో కూడా ఫైట్ చేయాలని అనుకుంటున్నాడంట. సో, అప్‌కమింగ్ రాలో గుంతర్‌కి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో, నెక్స్ట్ టార్గెట్ ఏందో అనేది రివీల్ చేస్తా అని చెప్పిండు. చూడాలి మరి గుంతర్‌కి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మాస్క్ మ్యాన్ గురించి. సో, మాస్క్ మ్యాన్ పైన ఒక చిన్న రూమర్ వస్తుంది ఆస్టిన్ థియరీ పైన. ఎందుకంటే ఇప్పుడు ఆస్టిన్ థియరీ ఆ మాస్క్ మ్యాన్ వచ్చినప్పటి నుండి కర్బ్ స్టాంపే కొడుతున్నాడు. సీఎం పంక్ పైన అటాక్ చేసిండు. మళ్ళీ మొన్న రాలో వచ్చిండు. రే మిస్టీరియో పైన అటాక్ చేసిండు. అంటే ఊకూకే స్టాంప్‌ని కనెక్ట్ చేస్తుండు కదా! సో, మేబీ ఆస్టిన్ థియరీని ఏమైనా మన సెత్ రాలిన్స్ పంపించిండా? సెత్ రాలిన్స్ మన ఆస్టిన్ థియరీని పంపించిండా? సెత్ రాలిన్స్, ఆస్టిన్ థియరీ ఇద్దరు కలిసి ఇదంతా చేస్తున్నారా అని ఇటువంటి ఒక చిన్న డౌట్ ఫ్యాన్స్‌లో వచ్చిందనమాట. సో, ఇది ఎంతవరకు నిజం అనేది మనకి క్లారిటీ తెలియదు. బట్ మాక్సిమం ఆస్టిన్ థియరీ మన విజన్ టీమ్‌లో జాయిన్ అవ్వచ్చు. 99% ఆస్టిన్ థియరీ విజన్ టీమ్‌లోనే జాయిన్ అవుతారని అప్డేట్ అయితే ఉంది. సో, ఒక్కవేళ గనక ఆస్టిన్ థియరీ, సెత్ రాలిన్స్ ఒక్కటైతే మన ఆస్టిన్ థియరీని ఈ మాస్క్ మ్యాన్‌ని సెత్ రాలిన్సే గనక పంపించి ఉంటే డైరెక్ట్‌గా బ్రాన్ బ్రేకర్ పైన వాళ్ళ పైన అటాక్ చేసేవాడు కావచ్చు కదా! సో, మేబీ ఒక్కడే ఉంటాడు కదా! సెత్ రాలిన్స్ వచ్చేదాకా మేబీ వాళ్ళ టీమ్ అన్నట్టుగా అంటే ఇట్లా చేసి వన్స్ సెత్ రాలిన్స్ వచ్చిన తర్వాత ఆస్టిన్ థియరీ సెత్ రాలిన్స్‌తో చేయగలుగుతాడా? సో, ఇదొక డౌట్ అయితే ఉండింది. బట్ ప్రెజెంట్ అయితే ఆస్టిన్ థియరీ విజన్ టీమ్‌లో జాయిన్ అవుతాడని ఇలాంటి ఒక అప్డేట్ అయితే ఉంది కాబట్టి సో, దానిపైన ఎటువంటి క్లారిటీ లేదు. ఆస్టిన్ థియరీ సెత్‌తో కలుస్తాడా అనేది. సో, ఇది గనక జరిగితే బిగ్గెస్ట్ ట్విస్ట్ అయిపోతది. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. చాలామంది ఫ్యాన్స్ గుంతర్‌ని రోమన్ రైన్స్‌తో కంపేర్ చేస్తున్నారనమాట. రెస్లెల్‌మేనియా 33 అయిపోయిన తరువాత రోమన్ రైన్స్‌కి ఫ్యాన్స్ నుండి చాలా హేట్ వచ్చేది. అండర్‌టేకర్‌ని ఓడేసిన తర్వాత. ఇప్పుడు సేమ్ మన గుంతర్‌ని కూడా అదే హేట్ వస్తుందన్నమాట. జాన్సన్‌ని ఓడించిన తరువాత. సో, సేమ్ మన రోమన్ రైన్స్ లాగా గుంతర్‌ని ఒక బిగ్గెస్ట్ హీల్‌గా మార్చడానికి డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుంది కావచ్చు అన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఆల్రెడీ గుంతర్ బిగ్గెస్ట్ హీల్ అయిపోయిండు. సో, ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ హేట్ చేసేస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో కూడా గుంతర్ చాలా అంటే చాలా యాక్టివ్ ఉంటున్నాడు. ఫ్యాన్స్‌కి ఎక్కించేస్తున్నాడు. అది చాలా వర్కౌట్ అవుతుంది గుంతర్ నుండి. సో, అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ గుంతర్‌ని ఒక బిగ్గెస్ట్ మెగా హీల్‌గా చేస్తదంట. సో, అంటే మన రోమన్ రైన్స్ ఎంత పెద్ద హీల్ క్యారెక్టర్‌ని ప్లే చేసిండో సేమ్ ఆ టైప్‌లో ఒక బిగ్గెస్ట్ హీల్ క్యారెక్టర్‌ని తీసుకొస్తదన్నట్టుగా ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, చూడాలి మరి రోమన్ రైన్స్‌కి సక్సెస్ వచ్చినట్టుగా గుంతర్‌కి సక్సెస్ వస్తదా? ఆ లెవెల్‌లో సక్సెస్ వస్తదా అనేది చూడాలి. ముందు ముందు తెలుస్తది. సో, గుంతర్ అయితే చెప్తుండు నేను బ్రాక్ లెస్నర్, రోమన్ రైన్స్ లాంటి సూపర్ స్టార్స్‌తో ఫైట్ చేయాలి అని. సో, ముందు ముందు తెలుస్తది. రెస్సెల్‌మేనియా టైం దగ్గరకొచ్చేసరికి ఒక క్లారిటీ అనేది రావచ్చు. గుంతర్ ఎవరితో ఫైట్ చేస్తాడు అనేది రెస్సెల్‌మేనియాలో. నెక్స్ట్ ఇయర్ గుంతర్‌కి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. సో, మాక్సిమం ఈ సంవత్సరంలో ఏముండదు ఇగ. దాదాపుగా ఆళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ ఎక్కువుంటాయి. సో, అలా చూపిస్తారు. సో, నెక్స్ట్ ఇయర్ నుండి మనకన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి మాక్సిమం మెయిన్ స్టోరీ లైన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. రాయల్ రంబల్ నెక్స్ట్ ఇయర్ నుండే ఉంటది కాబట్టి అప్పుడే మనం అన్నీ చూసుకోగలం. సో, ఈ మంత్ మొత్తం కొన్ని టేప్డ్ షోస్ ఉంటాయి కాబట్టి మనకంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. ఆల్రెడీ స్మాక్ డౌన్ టేప్ అయిపోయింది. కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వచ్చేసినాయి. అంటే స్మాక్ డౌన్‌లో ఏం జరిగిందో, కోడి సెగ్మెంట్ జరిగింది అవన్నీ కొన్ని
సోషల్ మీడియాలో రిలీజ్ అయినాయి కాబట్టి మనకు అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. సో, ఏదేమున్నా మనకి నెక్స్ట్ ఇయర్ నుండి మజా రావచ్చు. సో, ఈ సంవత్సరాన్ని మొత్తం గుడిపిండని చెప్పాలి 'ట్రిపుల్ హెచ్'. ఏమంత చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఒక 'జాన్సన్', 'హిల్టన్' రావడం కొన్ని కొన్ని బాగున్నాయి తప్ప మాక్సిమం ఓవరాల్‌గా చూస్తే డొల్లా అని చెప్పాలి. సో, 2026నైనా కొంచెం బాగా చూపిస్తాడని కోరుకుందాం. అది తప్ప మనం ఏం చేయలేం గదా! సో, అది వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను.